హాయ్ స్నేహితులారా, ప్రతి ఒక్కరూ బాగుండాలని, ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలని ఉద్దేశంతో ఈ వీడియోలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, వారు సమాజానికి ఉపయోగపడాలి. ఇదే నా యొక్క ఉద్దేశం. ఓకే, సరే టాపిక్లోనికి వద్దాం. వాస్తవానికి చదువులో ఉన్న విలువలను, చదువులో ఉన్న జ్ఞానాన్ని, చదువుతో మనం ఏం సాధించవచ్చు, ఎలా ఉండాలి అంటే దానికి ఎడ్యుకేషన్లో ఏమేమి అర్థాలు ఉన్నాయో మన జీవితాలకు ఉపయోగపడుతున్నాయా లేదా అది కామెంట్లో మీరు తెలియచేయండి. మనము ఇంతవరకు తెలుసుకున్నాం, నేర్చుకుంటున్నాం. ఈరోజు మనము ఐ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేషన్లో ఐ అనే అర్థానికి ఏంటో మనం తెలుసుకుందాం. ఐ అంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ని మనం చూపించాలి, ఇంట్రెస్ట్తో మనం ఉండాలి, ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు ఆసక్తి లేదు, అసలు ఏం చేతనికి ఆసక్తి ఉంటుంది? చాలామంది పిల్లలు ఫెయిల్ కావడానికి గల కారణం, చదువులో సక్సెస్వంతులుగా ఉండకపోవడానికి గల కారణం ఇంట్రెస్ట్. ఇంట్రెస్టే ముఖ్యం. నాకు చదువుకోండి అని తల్లిదండ్రులు చెప్పినా, లేక ఇతరులు స్నేహితులు చెప్పినా, లేకుంటే సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇంట్రెస్ట్ నాకు లేదు, నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఏమిడి మీద ఉన్నది? మరా పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? పిల్లలతో తిరగడానికి ఇంట్రెస్ట్ ఉందా? అమ్మాయిలతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉందా? అబ్బాయిలతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉందా? లేకుంటే ఫోన్ చూడటానికి ఇంట్రెస్ట్ ఉందా? దేనికోసం ఇంట్రెస్ట్ ఉన్నది? నీ ఇంట్రెస్ట్ను బట్టి నీ జీవితం ఆధారపడి ఉన్నది. ఇంట్రెస్ట్ పుట్టకపోతే ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి, దాంట్లో ఆసక్తిని చూపెట్టాలి, దాంట్లో తహతహలాడాలి. ఎవరైనా సరే జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డ వాళ్ళంతా ఇంట్రెస్ట్తో చదువుకున్న వాళ్ళే. ఎగ్జాంపుల్, ఇంట్రెస్ట్ అంటే ఎట్లా, ఆసక్తి ఎట్లా వస్తుందంటే, ఒకవేళ నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఎట్లా అంటామంటే, ఒకవేళ ఒక ఇంటికాడ కూర్చొని పక్కన ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఆ ఇంట్లో మీరు చదువుకుంటున్నారు, నాకు ఇంట్రెస్ట్ లేదు బయట పోడు అన్నారు అనుకో, అప్పుడు ఎట్లుంటుంది? ఇప్పుడు ఇల్లు కాలుతా ఉన్నది, అరే బయటకు రండి అంటే నాకు ఆసక్తి లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు బయటకు రావడము అని అంటారా? ఎంత పానంకు దిగి అత్యాసక్తి, ఆసక్తి వేరు, అత్యాసక్తితో మనం బయటకు పరుగులు తీస్తాం కదా. పానము బ్రతుకుండటాని కోసము అంత ఆసక్తి చూపెడతావే, చదువు మీద చూపెడితే అదే ఆసక్తి, అదే ఇంట్రెస్ట్, అదే ప్రాణం మీద ఇక నన్ను బతక ఒకవేళ పారిగెత్తకుంటే అని నువ్వు ఎప్పుడైతే ఆసక్తిని చూయిస్తావో, అలాంటి ఆసక్తిని చదువు మీద చూయిస్తే, చదువు మీద ఆసక్తి ఉంటే ఖచ్చితంగా గొప్పవాడివి నువ్వే అవుతావు. సమాజంకు నువ్వు కావాలి. ఆసక్తితో చదవండి, ఆసక్తి ఉండాలి, గొప్ప జీవితాన్ని నువ్వు పొందాలి, లైఫ్లో సక్సెస్వంతుడిగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో చదవండి. లేకపోతే కూడా ఏకాంతంగా కూర్చొని చదవండి, అప్పుడే ఆసక్తి వస్తూ ఉంటుంది. చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది, దాంట్లో నైపుణ్యతను మీరు నేర్చుకుంటారు. ఆసక్తిని చూయిస్తే దాంట్లో కళను నేర్చుకుంటారు, ఆసక్తిని చూయిస్తే. అందుకోసమే ఆసక్తితో, ఇంట్రెస్ట్తో చదవండి. లైఫ్లో మీరు జీవితంలో గెలుస్తారు, చరిత్రలో నిలబడతారు. నిలబడాలనుకుంటున్నారా? సమాజానికి ఉపయోగపడాలనుకుంటున్నారా? అయితే మరొకసారి ఇంట్రెస్ట్తో చదవండి. ఎడ్యుకేషన్ అంటే ఐ అంటే ఇంట్రెస్ట్తో మీరు చదివి సక్సెస్వంతులు కండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో రాయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.